నిజం చెప్పిన అధికారి వక్రీకరించి భయపెట్టేటటువంటి రాజకీయం మధ్యన నలగాల్సి వచ్చింది. వాస్తవంగా మొన్న వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి డిప్యూటీ ఇంజనీర్ జలవనరుల శాఖ డిఈ బాబు నాయక్ చెప్పిన పాయింట్ ఏంటంటే, మేము అధికారులకు చెప్పి ఇన్ఫామ్ చేసినే నీళ్లు రిలీజ్ చేశామని చెప్పారు. అది అసలు పాయింట్. పైనుంచి నీళ్ళు వస్తున్నాయని తెలిసి మేము ఇన్ఫామ్ చేశామన్నట్టు. మానవ తప్పిదం ఏంటి? అది ఇన్ఫామ్ చేశాక కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయకపోవడం వల్ల ప్రజలు ముందస్తుగా అలర్ట్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. కట్టుబట్టలతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. సురక్షిత ప్రాంతాలకి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈలోపు ఆ వరద ఉధృతికి 40 మంది దాకా చనిపోయినటువంటి పరిస్థితి. ఇదే కనుక అది లేకపోతే ఈ గొడవ ఉండేది కాదు కదా. అసలు పాయింట్ మానవ తప్పిదం అంటే అది. కానీ ఇప్పుడు ఆయన్నేం దబాయించేస్తున్నారు, నువ్వే చెప్పావట మానవ తప్పిదం అని చెప్పేసి. ఆయన మానవ తప్పిదం చెప్పాల. ఆయన చెప్పినటువంటి పాయింట్ పర్ఫెక్ట్గా టైంకి ఇన్ఫామ్ చేశాం, గేట్లు ఎత్తేటప్పుడు ఇన్ఫామ్ చేశాం అన్నట్టు. గేట్లు ఎత్తినేటప్పుడు ఇన్ఫామ్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరు చేయాలి? అక్కడ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు సరైనటువంటి విధంగా చెప్పినటువంటి అధికారిని బెదిరిస్తున్నారు. దాంతో పాపం ఆయన వచ్చి నేను ఇట్లా అనలేదు మొర్రు అని చెప్పాల్సి వస్తుంది.